అరవింద అయితే విక్కీకి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న విక్కీ అయితే ఆ ఫోన్ చూసి అక్క ఫోన్ చేస్తుందని చెప్పేసి అయితే ఫోన్ లిఫ్ట్ చేసి హలో అక్క అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న పద్మావతి అయితే ఏంటి అరవింద వదిన ఫోన్ చేసిందా అని చెప్పేసి అయితే విక్కీ దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న విక్కీ అయితే అక్క ఎలా ఉన్నావు అక్క అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకు అక్కడ ఉన్న అరవింద అయితే నేను బాగానే ఉన్నానురా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న పద్మావతి అయితే సారు ఒక్కసారి ఆగండి అని చెప్పేసి అయితే అక్కడ ఫోన్ తీసుకొని లౌడ్ స్పీకర్ అయితే పెడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అరవింద అయితే నేను బాగానే ఉన్నాను కానీ నాకు ఎందుకో అమ్మని చూడాలనిపిస్తుందిరా, చాలా బెంగగా ఉంది, నాకు ఒక్కసారి చూడాలని ఉంది, నాకు చూపిస్తావా అని చెప్పేసి అయితే తను చాలా బ్రతిమలాడుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విక్కీ పద్మావతి వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న విక్కీ అయితే ఇప్పుడు అక్కకి ఏమని చెప్పను, ఎలా చూపించను అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న పద్మావతి అయితే అలా చూస్తూ వింటూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న అరవింద అయితే విక్కీ ఉన్నావా, ఒక్కసారి నాకు అమ్మని చూపించరా, నాకు అమ్మని చూడాలని చాలా ఆతృతగా ఉంది, నాకు అమ్మని చూడాలని ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న విక్కీ అయితే ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పేసి అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న పద్మావతి అయితే ఇప్పుడు ఇక్కడ వదిన వాళ్ళ పాప లేదు కదా, ఎలా చూపించగలరు విక్కీ గారు అని చెప్పేసి అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అరవింద మాత్రం ఒక్కసారి వీడియో కాల్ చేస్తానరా, అమ్మని చూపించరా అని చెప్పేసి అయితే చాలా బ్రతిమలాడుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్.